నమస్తే. తెలంగాణ సిపిఎం పార్టీ ఒక అనూహ్యమైన సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. ఎవరూ ఊహించలేదు. సో మాలాంటి వాళ్ళమైతే అసలే ఊహించలేదు. సో ఈ నిర్ణయం తీసుకుంటారు అని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ గారు నియమితులయ్యారు. ఆయన అన్ని పార్టీలకు అధ్యక్షుడు ఉంటే ఈ పార్టీకి సెక్రటరీనే పెద్ద అన్నమాట. ఆయనే టోటల్ పార్టీని లీడ్ చేయబోతున్నారు. సో ఇంత సంచలన నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి? జనరల్గా రొటీన్గా జరిగిన ప్రాసెస్ లాగా నేను చూడాల్సిన అవసరం ఉందా? ఆయన మీద ఉన్న బాధ్యత ఏంటి? సిపిఎం అనగానే మనకి భూ పోరాటాలు గుర్తొస్తాయి. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు చేసే పోరాటాల పస తగ్గిందనే చెప్పాలి. మరి అదేమైనా వేగం పుంజుకుంటుందా? ఎట్లా ఉండబోతున్నది? ఇవన్నీ మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. నమస్తే వెస్లీ గారు. నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఊహించారా మీరు అసలు నేను కూడా రేస్లో ఉన్నా, నేను కూడా లీడ్లో ఉన్నా, నాకు ఈ పదవి వస్తే ఏం చేయాలి అనేది ఒక పిక్చర్ మనకు ఉంటుంది. పడుకున్నప్పుడు ఎవరి దగ్గర డిస్కస్ చేసేటప్పుడు నాకు గనక వస్తే అని. అట్లాంటి ఊహకి ఏమైనా మీకు అందిందా? ఇది ఊహించింది అయితే కాదు. జనరల్గా పార్టీలో పనిచేస్తున్నప్పుడు పదవులు ఏమొస్తాయి, బాధ్యతలు ఏమొస్తాయి అనేది పెద్దగా ఉండదు. అది పార్టీగా నిర్ణయించి వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ రాష్ట్ర కార్యదర్శి లాంటి బాధ్యతలు వస్తాయి అనేది అసలు ఊహించలేదు. పార్టీ ఆ రకంగా నా మీద బాధ్యత ఉంచినందుకు నేను పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే పార్టీ ఈ మధ్యకాలంలో కాదు, ఇంతకు ముందు నుంచి కూడా వర్గ పోరాటాల్లో భాగంగానే సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలను కూడా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఇచ్చి జరుపుతూ ఉంది. ఆ క్రమంలో సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా నాయకత్వ స్థానాల్లో కూడా దళితులు, గిరిజనులు, మహిళల్ని అభివృద్ధి చేసి ప్రోత్సహించే కార్యాచరణ చేపట్టాలని గత మహాసభల్లో కూడా నిర్దేశించుకున్నది. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి ఆ నాయకత్వ అభివృద్ధి కోసం పార్టీ కృషి చేస్తుంది. అది కూడా అందులో కూడా భాగంగా కూడా ఈ బాధ్యత నాకు వచ్చి ఉంటుంది. రెండవది, బాధ్యతలు ఇవ్వడం అనేటటువంటిది ప్రత్యేకంగా వర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు నిర్వహించే దాంట్లో మన పాత్ర ఎలా ఉంటుంది, అట్లాగే పార్టీని నడిపే దాంట్లో మన పాత్ర ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి బాధ్యతలు ఉంటాయి తప్ప కులాన్ని బట్టో లేకపోతే ఇతర వాటి మీద బట్టి బాధ్యతలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండవు. ఆ స్థాయిలోకి పార్టీ ఆ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకొని ఆ రూపంలో బాధ్యతలు ఇవ్వడం అనేది ఉంటుంది. ఇది సిపిఎంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. అందుకనే అత్యధిక భాగం ఈసారి జిల్లాల్లో కానీ అట్లాగే మండల స్థాయిలో కానీ ఈ కింది తరగతుల నుంచి నాయకత్వ స్థానాల్లోకి, జిల్లా కార్యదర్శుల స్థాయిలోకి అత్యధిక భాగం వచ్చారు. అది పార్టీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అనేది ముఖ్యమైన అంశం. సో ఎక్కడ ఈ మార్పు స్టార్ట్ అయిందని మీరు ఇప్పుడు విశ్లేషిస్తారు? అంటే సో ఈ రొటీన్గా జరిగేది మహాసభలు, నాయకుడిని ఎన్నుకోవడము, సెక్రటరీని ఎన్నుకోవడము, రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఒక రొటీన్గా జరిగే ప్రక్రియలాగా ఉండేది. ముందుగానే ఊహించేవాళ్ళు ఫలానా నాయకుడు అవ్వబోతున్నారు అని. కానీ ఈసారి ఊహకు అందలేదు. ఈ మార్పు దేనికోసం, ఎందుకు ఈ మార్పు దిశగా ఒక అడుగు ముందుకు వేసినారు అనిపిస్తున్నది? అంటే పార్టీ ఈసారి బాధ్యత ఇవ్వడం అనేటటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి బయట జరిగేటటువంటి చర్చలు, మీడియాలో ఆ ప్రాసెస్ కొంత వేరేగా జరుగుతూ ఉన్నాయి. కానీ పార్టీకి సంబంధించి చూసినప్పుడు పార్టీలో ఆ మహాసభ వచ్చినప్పుడు మహాసభ సందర్భంగా మాట్లాడుకునేటటువంటి క్రమంలో ఎవరు దీనికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు పోద్ది. ఆ క్రమంలో జరిగిందే తప్ప ప్రత్యేకత ఏమీ లేదు దీంట్లో. సో రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు మీరు ఈ స్టేట్మెంట్తో. నాకు అర్థమవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీల్లో సహజంగానే ఈ ప్రత్యేకంగా అనేది నేను చెప్పిన ప్రత్యేకంగా నాయకత్వాల్లోకి అభివృద్ధి చేసే కార్యాచరణ ఉంటుంది. కానీ బాధ్యతలు ఇవ్వడం అనేది ఆ కమిటీలు ఎన్నుకోవడమే ఆ రూపంలో. ఈ ప్రశ్న మీకు కొంత ఇబ్బంది అనిపించుండొచ్చు, మీ పార్టీ నాయకులకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు. అన్ని పార్టీలు ఎట్లాగైతే ఒకరి చేతిలో ఉన్నది అని ఒక ముద్రని వేసుకున్నాయో, సరే మీ పార్టీ అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల భూముల కోసం, వాళ్ళ హక్కుల కోసం, దళిత, గిరిజన, బీసీల కోసం కొట్లాడుతున్న పార్టీ అయినప్పటికీ నాయకత్వం విషయానికి వస్తే ఒక వర్గం మాత్రమే ఉన్నారని ఒక విమర్శ ఉన్నది. సో దాని నుంచి బయటపడడానికి ఏమని ప్రయత్నం జరిగిందా? ఇప్పుడు దాని నుంచి బయటపడ్డట్టేనా? అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి,
కమ్యూనిస్ట్ పార్టీల్లో నాయకులుగా ఏ సామాజిక తరగతి నుంచి వచ్చారు అనేది ఒకటైతే, సహజంగానే పై తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నాయకత్వ స్థానంలో ఉండడం వల్ల అలాంటి చర్చ ఒకటి ఉంది. కానీ ఏ తరగతి నుంచి వచ్చాడు, ఏ సామాజిక తరగతి అనే దానికంటే ఏ సామాజిక తరగతులు ఏ వర్గ ప్రజల కోసం ఆయన పనిచేస్తాడనేది కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధాన అంశం అయి ఉంటుంది. నువ్వు పై కులాల్లో పుట్టినప్పుడు కూడా ఇక్కడ సామాజిక న్యాయం కోసం దళితులు అణగారిన తరగతుల కోసం పనిచేయాలి. అట్లాగే నీవు ధనిక కుటుంబం నుంచి వచ్చినా సరే ఇక్కడ దోపిడి గురవుతున్నటువంటి పేదవాళ్ళ పక్షాన పోరాడడం అనేది ఉండాలి. అందుకని ఇక్కడ ఏ కులం తరఫున ఏ వర్గం తరఫున వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ వర్గ ప్రజలకు, దోపిడి గురవుతున్న వర్గ ప్రజలకు, అణచివేతకు గురవుతున్నటువంటి తరగతుల పక్షాన్నే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళను కులంగా నాయకుల స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ చూడదు, బయట సమాజం చూస్తుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆ మనిషి వచ్చి పై కులం నుంచి వచ్చి ఈడ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడితే నువ్వు పై కులం అని చెప్పి అనుకోవడానికంటే కూడా మాకు అండగా నిలబడ్డాడు, మా కోసం పనిచేసాడనే ప్రాధాన్యతనే ఉంటుంది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీల్లో ఆ ప్రాసెస్ ఉంది. అయితే సహజంగానే పై తరగతుల నుంచి వచ్చి నాయకత్వం వహించినటువంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉంది. ఈ కాలంలోనే ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల నుంచి పార్టీలో లీడర్షిప్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ క్రమంలో ఇటువంటి మార్పు కూడా జరిగింది. సో ఇప్పుడు మీకు ఇది బాధ్యత మరింత పెంచినట్టుగా మీరు భావిస్తున్నారా? మీరు కుల వివక్ష పోరాట సమితి దానికి ఇన్ఛార్జిగా, అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ మీ ప్రయాణం సాగింది. మీ పోరాటాలన్నీ అటువైపే ఉన్నాయి. ఇందులో రాజకీయం ఉన్నది, మీ పదవిలో ఇప్పుడు రాజకీయం ఉన్నది. రేపొద్దున రేవంత్ రెడ్డిని అనాలా, కేసీఆర్ని అనాలా, మోదీని అనాలా, ఇంకే పార్టీ మీ మీదకి వచ్చిన అనాలే, ప్రజలను ఇబ్బంది పెట్టినా మాట్లాడాలా, ఖబర్దార్ అనాలే. ఈ ఖబర్దార్లు అవన్నీ అక్కడ లేవు కదా. ఇప్పుడు ఇక్కడ మరి దారి అంతా వేరేలాగా ఉన్నది. ఇది మనకు సెట్ అయ్యే దారేనా? ఇది తప్పకుండా సెట్ అవుతుంది. ఎందుకంటే వేల సంవత్సరాలుగా సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల పక్షాన పోరాడుతున్నప్పుడు దేన్నైనా సవాల్ చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం కూడా ఆ పోరాటంలో భాగంగా వస్తుంది. ఆ క్రమమే ఇందులో కూడా అదే రూపంలో దానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కేవీపీఎస్కు నాయకుడిగానే ఉండడమే కాదు, నేను విద్యార్థి రంగంలో వామపక్షాలే, యువజన రంగంలో డివైపై రాష్ట్ర కార్యదర్శిగా చేశాను. అట్లాగే పార్టీలో కూడా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నాను. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేటటువంటి పాత్రలో కూడా నేను ఉన్నాను. అందుకని సామాజిక అంశాల మీద కేవీపీఎస్గా చేయడంతో పాటు ఈ ఆర్థిక అంశాల మీద, అట్లాగే ఇతర ప్రజా సంఘాల రూపంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అది నాకు పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం మీద మీకున్న అభిప్రాయం ఏంటి? 10 ఏళ్ల తెలంగాణ, ఇప్పుడు 1 year రేవంత్ రెడ్డి పాలన, ఓవరాల్గా 11 years దాటింది. మీకున్న నిశ్చితమైన అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, రకరకాల అంశాల పేర్లతో రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. కొన్ని సంక్షేమ పథకాలు ఇలాంటివి జరిగినా మౌలికమైనటువంటి మార్పులు చేసే దాంట్లో దాని పాత్ర లేదు. అందుకనే దాని మీద వ్యతిరేకత వచ్చి ప్రజలు ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆ వ్యతిరేకతను, అసంతృప్తిని వాడుకొని అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయింది. కాంగ్రెస్ దారి కూడా గత బీఆర్ఎస్ కంటే భిన్నంగా ఏమీ లేదు. మాటలు తప్ప ఆచరణలో వాటికి అనుగుణంగా లేదు. ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు జరగడం లేదు. రైతు రుణమాఫీ, రైతు భరోసా కానీ, కూలీ భరోసా, అట్లాగే ఉపాధి కూలీలు, పట్టణాల్లో ఉపాధి కూలీ పని కల్పిస్తాము, 150 రోజులు పని కల్పిస్తాము, 400 రూపాయలు ఇస్తాము. అట్లాగే దళితులకు దళిత బంధు లాంటిదే అంబేద్కర్ పేరుతో 15 లక్షలు ఇస్తాము. ఇటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. అవేవి అమలు జరగడం లేదు. అందుకని ఆ వ్యతిరేకత ఇది కూడా బీఆర్ఎస్ కంటే సేమ్ అదే రూపంలోనే ప్రయాణం చేస్తుంది తప్ప కొత్తగా ఏమీ లేదు. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా బీజేపీ మరింత వీళ్ళు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, ధనిక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలుగానే ఉంటాయి. పార్టీలు వేరువేరైనా కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తిగా శ్రామిక జనాల కోసం పనిచేయడం కోసమే పుట్టిన పార్టీలు. కార్మికులు, రైతులు, కూలీలు, అణగారిన తరగతుల కోసం.
అందుకని పూర్తి దాటికి వీటికి పూర్తి భిన్నమైనటువంటి విషయం ఉంటుంది. ఈ జెండాలు వేరైనా, పార్టీలు వేరైనా, విధానాలు వాటి ఒకటే ఉంటాయి. అందుకని అది కాంగ్రెస్ రూపంలో ఉన్న, బీఆర్ఎస్ రూపంలో ఉన్న విధానాలు అవి అయినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కంటే భిన్నమైనది ఏమీ లేదు. అందుకని దానికి వ్యతిరేకత కూడా ప్రారంభమైంది. ఆ వ్యతిరేకమైనటువంటి పోరాటాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని నా అంచనా. సో మీరు కూడా కొంత డైనమిక్గా అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉందేమో. సిపిఎం అనగానే, వామపక్షాలు అనగానే ఒక ధర్నా టెంటు లేకపోతే 4 ప్రసంగాలు, జాతిని ఉద్దేశించి ప్రసంగించడం కాకుండా కొంత డైనమిక్ దూకుడు రాజకీయం అవసరమని నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి. వాస్తవానికి అటువంటి డైనమిక్ రాజకీయాలు కమ్యూనిస్టులకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే మనం ఏ పోరాటాల చరిత్ర చూసినా సరే ఆ రకంగా ప్రజల్ని ఆర్గనైజ్ చేసి చైతన్యవంతం చేసి పోరాటంలోకి నడపడం, పోరాటంలో కొన్ని విజయాలు సాధించాలంటే తప్పకుండా డైనమిక్గా నాయకత్వం వివరించాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో అలాంటి పోరాటాలకు అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఒకవైపు బీజేపీ విధానాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆ పోరాటాల ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన విధానాలు అమలు జరగదు కాబట్టి రైతుల్లో, కూలీల్లో, అట్లాగే కార్మికుల్లో పోరాటాలు పెరిగే అవకాశం కనబడుతుంది. సామాజిక తరగతుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో, మహిళల్లో ఆ పోరాటాలకు అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అన్నట్టుగా ఆ డైనమిక్ రాజకీయాలను నిర్వహించాల్సినటువంటి ప్రాధాన్యత గతం కంటే ఇప్పుడు పెరిగింది. అటువంటి పోరాటాలు కూడా ముందుకు వస్తాయి. మేము ఆ పాత్ర సిపిఎంగా తప్పకుండా నిర్వహిస్తాం. 3 పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. బీజేపీ అంటే మీకు అసలే అది రూల్డ్ అవుట్, మీకు నచ్చనే నచ్చదు, పడనే పడదు. ఇక మిగిలింది కాంగ్రెస్, వాళ్ళ అధికారంలోనే ఉన్నారు, బీఆర్ఎస్ అపోజిషన్లో ఉన్నది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్తో కలిసి మీరు ఫైట్ చేయబోతున్నారా ఇష్యూస్ మీద? అంటే ఈ 3 రాజకీయ పార్టీలను మేము గమనిస్తున్నది అంటే 3 పద్ధతుల్లో దీని రాజకీయ విధానం మాది ఉంది. ఒకటి, బీజేపీ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నా సరే మాకు అది ప్రధానమైన శత్రువు. అది ఎందుకంటే దోపిడీ వర్గాలకు అనుకూలంగా, ఆధిపత్య ధోరణులకు అనుకూలంతో పాటు మతోన్మాద రాజకీయాలు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే రాజకీయాలు, అంబేద్కర్ని అవమానపరిచేటటువంటి రాజకీయాలు, మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చే రాజకీయాలు, అది ప్రజా వ్యతిరేకమని వర్గ పోరాటాలకు, సామాజిక పోరాటాలకు కూడా ఆటంకం. అందుకని మాకు ప్రధాన శత్రువు. దాన్ని ఓడించడానికి లౌకిక శక్తులందరినీ కూడా కలుపుకొని దాని వ్యతిరేకంగా, ఎందుకంటే మా శక్తి పరిమితం కాబట్టి దాన్ని ఓడించడానికి లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని బీజేపీని తెలంగాణలో అడ్డుకోవడానికి, దాని బలాన్ని తగ్గించడానికి, దాని భావజాలాన్ని తగ్గించడానికి మా పోరాటం తీవ్ర రూపంలో ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఎవరు అవుతారు? కాంగ్రెస్ మొదట బీజేపీ. తెలంగాణలో బీజేపీ 3వ ప్లేస్లో ఉన్న, 2nd ప్లేస్లో ఉన్న మొదటి శత్రువు అదే అవుతుంది. ఓకే, అవసరమైతే బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్తో కలవడానికి ముందుకెళ్తారు. బీజేపీని ఎదగకుండా దాన్ని అడ్డుకోవడానికి లౌకిక శక్తులైనటువంటి ఏ పార్టీ అయినా సరే దాన్ని నివారించడానికి మాత్రం మేము కలిసి పనిచేస్తాం. అది ప్రధాన శత్రువుగా భావిస్తున్నాం కాబట్టి, అది వర్గ పోరాటాలకు, సామాజిక పోరాటాలకు వ్యతిరేకం కాబట్టి అందుకని దాన్ని మేము ప్రధాన శత్రువు. రెండవది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉండి చెప్పిన వాగ్దానాలు అమలు చేయడం లేదు. అమలు చేయకపోవడంతో పాటు ఏ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా ఏ ప్రజల కోసం పనిచేస్తుంది ఆ ప్రభుత్వం అనేది, దాన్ని బట్టి ఆ ప్రభుత్వాన్ని మేము చూస్తాం. కార్మికులకు కనీస వేతనం అంటే పట్టించుకోదు. ఒక 26,000 ఇవ్వాలంటే అవసరం లేదండి. ఉపాధి కూలీలకు పని కల్పించాలంటే దాని గురించి పట్టించుకోదు. గ్రామీణ ప్రాంతాల కూలీలు, అట్లాగే రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర కావచ్చు, రుణమాఫీ కావచ్చు. మేము శ్రామిక వర్గాల పార్టీ, వాళ్ళు పెట్టుబడిదారులు, ధనిక వర్గాల పార్టీ. అందుకని ఈ వైరుధ్యం కాంగ్రెస్తో కూడా మాకు ఉంటుంది. ఓకే, వాళ్ళు ఆ వైపు ఉంటారు, మేము ఈ వైపు ఉంటాం కాబట్టి మా పోరాటం అనివార్యంగా కాంగ్రెస్కి వ్యతిరేకం కూడా ఉంటుంది. ఇప్పుడు అధికారంలో కూడా ఉంది కాబట్టి చెప్పిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ పార్టీతో పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సంవత్సరం అయిన తర్వాత దాని వ్యతిరేకత పెరుగుతుంది, వాగ్దానాలు అమలు చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మా పోరాటం కొనసాగుతుంది. అది కాంగ్రెస్కు సంబంధించి. ఆ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి ఉంటాం అనే పేరుతో ప్రజా సమస్యల మీద పోరాటాలను ఆపం, ఆ పోరాటాలని కొనసాగిస్తాం అధికారంలో ఉంది కాబట్టి. మూడవది బీఆర్ఎస్ ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉంది. కొన్ని సమస్యల మీద ఆందోళనలు, కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండి చేయడం సహజమే. మళ్ళీ అధికారం కోసం కూడా ఆ ప్రయత్నం ఏ పార్టీ అయినా చేస్తుంది, వాళ్ళు కూడా చేస్తారు.
కానీ మేము బీఆర్ఎస్ను చూసేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పట్ల తన వైఖరి ఏంటి, బీజేపీతో రాజీ ధోరణి అనుసరిస్తుందా, బీజేపీని శత్రువుగా భావించి లేదా లౌకిక శక్తులతో కలిసి బీజేపీని నివారించడానికి అడ్డుకోవడానికి పనిచేస్తుందా అనేది ముఖ్యమైన విషయం. బీజేపీతో అది కలిసి ఉండే ధోరణి వ్యవహరిస్తే, మతక వైఖరితో వ్యవహరిస్తే మేము వాటికి వ్యతిరేకంగా ఉంటాం. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులని కూడగట్టుకునే దాంట్లోకి ముందుకు వస్తే వాటితో కాంగ్రెస్తో ఎట్లయితే బీజేపీ వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామో వీళ్ళతో కూడా అట్లా కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆ వైఖరి స్పష్టత లేదు. బీజేపీ పట్ల తన వైఖరి స్పష్టంగా, రాజకీయ వైఖరి అంటే అనేది స్పష్టంగా లేదు, అవకాశవాదంతో ఉంది. అందుకని ఆ అవకాశవాద ధోరణి ఉన్నంతకాలం ఆ పార్టీతో మాకు ఎలాంటి ఇది ఉండదు. ఆ విషయంలో స్పష్టత వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడు కేరళలో మేము అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ కూడా ఉంది, కానీ రెండు కలిసి కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎట్లయితే పనిచేస్తామో ఇక్కడ కేసీఆర్కు కాంగ్రెసే శత్రువు కావచ్చు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు కలిసి అంటే బయటకు పైన ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధానం బీఆర్ఎస్ అనుసరించకపోతే బీజేపీకి సహకరించినట్టు అవుతుంది. అందుకని ఆ విషయంలో ఆ పార్టీ తీసుకునే వైఖరిని బట్టి మేము బీఆర్ఎస్ని రాజకీయంగా ఎలాంటి వైఖరి తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. సో సిపిఎం అనగానే, కమ్యూనిస్ట్ పార్టీలు అనగానే భూ పోరాటాలు గుర్తొస్తాయి ప్రజలకి. తెలంగాణలో భూ సమస్య ప్రధానమైన సమస్య. ఇప్పుడు మేము చాలా విపరీతంగా వైబ్రెంట్గా రాష్ట్రం అంతా ఉన్న ఈ భూ కబ్జాల మీద తిరుగుతున్నాం. ఇప్పుడు ఈ హైడ్రాలు ఇవన్నీ దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. మేము కూడా నాకున్న అనుభవం ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ పరిజ్ఞానం మేరకి కొన్ని లక్షల కోట్ల భూములు కబ్జాకు గురైనాయి. అంటే ఎకరాలు కాదు, దాని వాల్యూ కొన్ని లక్షల కోట్లు. సో దీని మీద మీ పార్టీ వైఖరి ఏంటి? మీరు అంటున్నారు నాకు ఓన్లీ బీజేపీనే, ఫస్ట్ బీజేపీ పైకి రాకపోతే చాలు అనే కోణంలో మీ విధానం కనిపిస్తున్నది. బీజేపీ నేను అంటున్నా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందులో ఉన్న లీడర్లు భూమి అనే విషయానికి వచ్చేసరికి అందరూ కలిసి పనిచేస్తున్నారు. సో ఇక్కడ మీ వైఖరి ఎట్లా ఉండబోతున్నది? దీని మీదనే ఫైట్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా పూర్తిగా దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి విషయంలో వాళ్ళ వైఖరిలో తేడా ఉండదనేది స్పష్టమైన వైఖరి మాది. రెండోది బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు ఎవరు కలిసి వస్తారు, ఎవరు కలిసి రారు అనే పాయింట్ తప్ప వర్గరీత్యా చూసినప్పుడు ఈ మూడు పార్టీలు కూడా దోపిడీ వర్గాలకు అనుకూలమే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మా రాజకీయ వైఖరి ఈ మూడు పార్టీల మీద ఒకే ఉంటుంది. ఇప్పుడు ఈ భూ సమస్య తీవ్రమైనటువంటి అంశంగా ఉంది. లగచర్లలో భూములు, గిరిజనుల భూములు ఆక్రమించే దాని మీద మా పార్టీగా సీరియస్గా దాని మీద ఫైట్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో అక్కడ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డు కొత్తగా వేస్తున్నాం అనేటటువంటి పేరుతో అక్కడ కూడా భూములు తీసుకుంటున్నటువంటి మీద ఆ గ్రామాలంతా కూడా పరిశీలన చేసి భూ నిర్వాసితులకు సంబంధించిన న్యాయమైన హక్కుల కోసం ఆందోళన పోరాటాలు నడుస్తున్నాయి. అట్లాగే పోడు భూముల సమస్యల మీద తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పోడు భూముల సమస్యల మీద కూడా పోరాటాలు నడుస్తున్నాయి. గతంలో జరిగినాయి, కొన్ని సాధించారు పట్టాలు. ఇప్పుడు ఇంకా చాలామందికి, లక్షల మందికి ఇవ్వాల్సింది. ఆ పోరాటం కూడా కొనసాగుతుంది. అసైన్ భూములంతా కూడా ప్రభుత్వం బలవంతంగా తీసేసుకుంటుంది, వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వడం లేదు. ఆ అసైన్ చేసినటువంటి భూమి అంతా కూడా దాదాపు పేదలు, దళితులకు ఇచ్చిన భూమి. ఇప్పుడు అవి హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి కాబట్టి రేట్లు పెరిగినాయి, బలవంతంగా తీసుకుంటారు. ఈ నిర్వాసితుల సమస్యలు కానీ, అసైన్ భూముల సమస్యలు కానీ, పోడు భూముల సమస్యలు కానీ, అట్లాగే ప్రభుత్వ భూములు ఎక్కడైనా ఉంటే వాటిని పంపిణీ కోసం కానీ, ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని దాదాపు మేము 90 కేంద్రాల్లో 1,00,000 మందికి గుడిసెలు వేసే పోరాటం రాష్ట్రంలో జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇటువంటి భూ పోరాటాలు, ఇళ్ల స్థలాల పోరాటాలు ఇక ముందు ఇంకా ఉధృతంగా చేస్తాం. తప్పకుండా ఆ పోరాటాలని చాలా విస్తృతంగా విస్తరించడానికి కావాల్సినటువంటి ప్రణాళికను మేము మహాసభల్లో చర్చించాం. దాదాపు 49 రకాల అంశాల మీద తెలంగాణలో ప్రజా సమస్యల మీద పోరాటాల కోసం సన్నద్ధం అవుతున్నాం. విద్య, వైద్యం, వ్యాపారంగా జరిగింది. విద్యా, వైద్యం సమస్యల మీద పోరాటం, నిరుద్యోగ సమస్య మీద పోరాటం, సామాజిక న్యాయం అంశం మీద పోరాటం, అట్లాంటి అనేక అంశాలతో ఈ భూ పోరాటం కూడా కమ్యూనిస్టులకు ప్రధానమైనటువంటిది భూ పోరాటం, భూమి కేంద్రీకరణ జరిగే పోరాటంగా ఉంటుంది. అందుకని ఆ పోరాటాలని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నమే చేస్తాం. సో కేవలం వీళ్ళు ఫైట్ మాత్రమే చేస్తారు, వీళ్ళకి ఓట్లు వేస్తే ఉపయోగం లేదు అనే దాని నుంచి మీరు సెక్రటరీగా ఉండి దాని నుంచి ఏమైనా కొంతలో కొంత బయట పడేయగలుగుతారా?
పార్టీని? ఇక్కడ ఓట్లు విషయంకి వచ్చినప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి అమాయకత్వాన్ని ఉపయోగించుకొని బూర్జువా పార్టీలు ఎన్నికల సందర్భంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావడం గెలవడం ఇవి జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలుగా ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేయడమో మద్యం పంపిణీ చేయడమో లేదా మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలనేటటువంటి కార్యాచరణ లేదు. వాళ్ళు కూడా డబ్బులు మద్యం పంపిణీ చేయకుండా వాళ్ళ విధానాలు చెప్పి ఓట్లు వేసుకుంటే కమ్యూనిస్టులు కూడా ప్రజా సమస్యల మీద విధానాలు చెప్పి ఓట్లే అనేది కింద సిస్టమ్ జరిగితే కమ్యూనిస్టులే అన్ని సీట్లు గెలుస్తారు, గెలిచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఓట్లను కొనుగోలు పెట్టుబడిదారి వ్యవస్థలో ఓటు కూడా సరుకుగా మారింది. ప్రతిదీ సరుకుగా మారుతుంది, ప్రేమ కూడా సరుకుగా మారుతుంది, భార్యాభర్తల సంబంధాలు కూడా సరుకుగా మారిపోతాయి, కుటుంబ సమస్యలు కూడా సరుకుగా మారిపోయేదే పెట్టుబడిదారి విధానంలో ముఖ్యం. ఇప్పుడు ఓటు సరుకు అయిపోయింది. ఓటును అమ్ముకోవడం అనేది ప్రజల్లో కూడా అమాయకత్వం ఉంది. దాన్ని వాడుకొని డబ్బులు పంపిణీ చేసి తెస్తున్నారు. మేము అవి పంపిణీ చేయలేం కాబట్టి మాకు ఓట్లు రావు. ప్రజలు చైతన్యవంతం చేయడం వల్ల ఆ చైతన్య రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగించడంలో మేము ఇంకా సఫలం కావడం లేదు. పోరాటాలు చేస్తున్నట్టుగా ప్రజలను ఉద్యమాల్లో నడుపుతున్నట్టుగా వాళ్ళను రాజకీయ చైతన్యం కూడా కలిగించినప్పుడు మాత్రమే అది ప్రజా పునాదిగా ఓట్ బ్యాంక్ కూడా మారుతుంది. అందులో మా లోపం ఉంది. ఆ లోపాన్ని కూడా అధిగమించేటట్టుగా ఆ రాజకీయ చైతన్యాన్ని కలిగించేటటువంటి బాధ్యతను కూడా మరింత తీసుకుంటాం. సో మీరు సెక్రటరీ అయిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అన్ని ఎలక్షన్, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది. సో టార్గెట్ చాలా పెద్దగా ఉన్నట్టుంది. సో ఎట్లా సన్నద్ధం కాబోతున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీల వరకు నర్సిరెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాం. ఆయన శాసన మండలిలో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో టీచర్ సమస్యలతో పాటు ఇతర అంశాల మీద, ప్రజాస్వామిక హక్కుల మీద అనేక అంశాలు ఆయన ప్రస్తావిస్తున్నాడు. బయట కూడా ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఉంటున్నాడు. ఆయన మళ్ళీ పోటీ చేస్తున్నాడు, అందుకని ఆయనకు మద్దతు ఇస్తున్నాం, గెలిపించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇక మిగతా వాటి గురించి ఇంకా చర్చించాల్సి ఉంది. చర్చించి మిగతా వాటిలో నిర్ణయం తీసుకుంటాం. స్థానిక సంస్థల వరకు ఈసారి మా పార్టీ మేము మహాసభలో నిర్దేశించుకున్నదంటే మా పార్టీ సొంతగా బలపడాలి, సొంతగా విస్తరించాలి. సొంతగా బలపడి విస్తరించి ప్రజా పునాది పెంచుకోవాలన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటాలు, ముఖ్యంగా స్థానిక అంశాల మీద పోరాటాలు, వాటి మీద కేంద్రీకరించబోతున్నాం. ఆ రకంగా ఇప్పటికే మా పార్టీ బలంగా ఉన్నటువంటి గ్రామాల్లో, ఆ ప్రాంతాల్లో, స్థానిక సంస్థల్లో ఇప్పుడు ముందుగా మేము ఒంటరిగా బలపడి ముందుకు పోవడానికి తగినటువంటి పద్ధతిలో పోటీలకు సన్నద్ధం అవుతున్నాం. ఆ తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా సర్దుబాట్లు, చర్చలు ఏమైనా ఉంటాయా లేదా అది పార్టీగా చర్చించి ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం. కానీ ఇప్పటికైతే సొంతగానే మాకు బలం ఉన్న దగ్గర మా బలాన్ని నిలబెట్టుకునేటట్టుగా, కొన్ని గెలిచేటట్టుగా కార్యాచరణ ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుంది. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తాం. సో మీ పార్టీలో మీరు ఫ్రీగా పనిచేయడానికి అన్ని అవకాశాలు, సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నట్టేనా? వెనక గుంజడేమన్నా ఉంటుందా వేరే పార్టీ లెక్క? కమ్యూనిస్ట్ పార్టీలో పదవులు రాని వాళ్ళు, లేకపోతే మీకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళని అడిగే చేయాలనో, లేకపోతే మీ సొంతంగా మీరు డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో అట్లా ఏమన్నా ఉండే అవకాశం ఉందని అనిపిస్తున్నదా? జనరల్గానే కమ్యూనిస్ట్ పార్టీలో డిసైడ్ చేస్తుందేమో. కమ్యూనిస్ట్ పార్టీల్లో ఎంత పెద్ద నాయకుడైనా సరే వ్యక్తిగా నిర్ణయాలు చేసేది ఏమి ఉండదు. సహజంగా కొంత వ్యక్తికి ప్రాధాన్యత, గుర్తింపు అవన్నీ ఉంటాయి. కానీ ఆ వ్యక్తిగా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ రూపంలో నిర్ణయాలు చేసి వ్యక్తిగా అమలు చేసేటటువంటిది ఏమి ఉండదు. అందుకని ఖచ్చితంగా సమిష్టిగా ఉంటుంది. కమిటీల స్థాయిలో ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది, ఉమ్మడిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా సమిష్టి నిర్ణయాలే కాబట్టి వ్యక్తిగా ఆటంకాలు ఉండే అవకాశం లేదు. సమిష్టిగా అనుకున్న నిర్ణయాలనే నేను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వ్యక్తి నిర్ణయాలు అనేది బూర్జువా పార్టీలో నడుస్తుంది, కానీ కమ్యూనిస్ట్ పార్టీలో నడవదు. ఆ వ్యక్తిగత నిర్ణయాలు చేసేటటువంటి విధానాల వల్ల కొన్ని తప్పుడు సమస్యలు కూడా వస్తాయి. అందుకని సమిష్టి నిర్ణయాల్లో భాగంగా ముందుకు పోతాం కాబట్టి అలాంటి ఆటంకాలు ఏమీ ఉండవు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నిన్న సెక్రటరీగా మీ పార్టీ మిమ్మల్ని ఎన్నుకున్నది మీ కార్యవర్గం కాబట్టి ఫస్ట్ ఇది ప్రజల నుంచి మీకు టాస్క్ అనుకోండి, లేకపోతే మా వైపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి. ఇక్కడ మోకిలా దగ్గర కొండకల్ల అండ్ వెలిమెల అనే ఒక 2 తాండాలు ఉన్నాయి. ఒక 3 తాండాలని తాండాలు లేపేసారు. లేపి ఇంకొక విలేజ్లో కలిపేసారు. ఎవరిది? పొంగులేటి వీళ్ళు అక్కడ ఉన్న ఒక విక్రమ్ రెడ్డి అండ్
ఈ అరబిందో ఫార్మాకి సంబంధించిన కళ్యాణ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, ఇట్లా కొంతమంది బ్యాచ్ చేసింది. ఓహో. అవన్నీ కూడా సీలింగ్ భూములు. సీలింగ్ భూముల్లో వాళ్ళ ఫాదర్ ఆనాడు ప్రభుత్వానికి ఇచ్చిన భూములు మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. ఓహో. మొత్తం దాదాపు ఒక 1100 ఎకరాలు ఒక కుటుంబం పేరు మీద ఉన్నది. ఆహా. అండ్ దాంతోపాటు అక్కడ బిలా దాఖలా భూమి ఉన్నది. 80 ఎకరాల్లో దాదాపు 25 ఎకరాల్లో గోడ కట్టేస్తుంది. పెద్ద ఇష్యూ అవుతుంది ఇప్పుడు అది. ఓహో. వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దయచేసి మీరు ఆ దీక్షలకి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మన తొలి వెలుగు వైపు నుంచి. ఖచ్చితంగా తప్పకుండా. యా, మీకు ఏమైనా డీటెయిల్స్ డేటా కావాలంటే మేము మీకు మీ ముందు పెడతాం. ఆ డేటా మాకు ఇవ్వండి. తప్పకుండా తప్పకుండా దానికి మద్దతుగా వాళ్ళ తరఫున ఉంటాం, వాళ్ళకి మద్దతు ఇస్తాం, పాల్గొంటాం. మీ పోరాటాలకు మా మద్దతు కూడా ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది జాన్ వెస్లీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం వీళ్ళ పోరాటం ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో అని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.